ఏడాది కాలంలో ఒక్క హామీని నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మొహం పెట్టుకుని విజయోత్సవాలు జరుపుతోందని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక కోతలు పెట్టడమే కాంగ్రెస్ నైజమని నిజామాబాద్లో విమర్శించారు. రాష్ట్రంలో 2 లక్షల రుణాలని మాఫీ చేయని రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో 3 లక్షలు మాఫీ చేస్తామని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఎంతమంది రైతులకు 500 రూపాయల బోనస్ ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ నైజం ఏంటంటే ఎన్నికల కంటే ముందు హామీలు ఇచ్చుడు, ఎన్నికల తర్వాత కోతలు పెట్టుడు. ఇవాళ అదే పని చేస్తున్నారు. 420 హామీలల్లో 3 హామీలు మొదలు స్టార్ట్ చేసిర్రు. ఒకటి బస్సు, దాంట్లో బస్సులు తగ్గించారు. 2 సిలిండర్లు సగం మందికి వస్తలేవు. 200 యూనిట్ల కరెంట్ అన్నారు, అది సగం మందికి వస్తలేదు. అంతే, అన్నిట్ల కోతలు. నేను అడుగుతున్న ఇదే వరంగల్ రైతు డిక్లరేషన్, నీ రైతు డిక్లరేషన్లో నువ్వు పేర్కొన్న ఒక 3-4-5 మెయిన్ పాయింట్లు. 2 లక్షల రుణమాఫీ, అది ముంచినవు రైతుల్ని. 15,000 రైతు భరోసా అన్నావు, 10,000 కూడా దిక్కులేదు, అది కూడా ఇయ్యా అని చెప్పి ఎగొట్టినావు. మొన్న వడ్లకు 500 బోనస్ అన్నావు. నువ్వు వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా సంవత్సరమైంది ఇప్పటిదాకా నెరవేర్చలేదు. ఏ ముఖం పట్టుకొని మళ్ళీ అదే వరంగల్లో విజయోత్సవ సభ చేసుకుంటున్నావు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను నిన్ను నిలదీస్తా ఉన్నా.